బాబా నమస్తే బాబా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదోని కర్నూలు జిల్లా రాయలసీమ నుంచి వచ్చినాం సార్. మా సమస్య పరిష్కారము కావాలని. కానీ 15 రోజుల క్రితం వచ్చింటిమి సోమవారము. ఎక్కడికి? అప్పుడు ఎవరో మా సీఎం గారి బ్రదర్ చనిపోయినారని లోకేష్ సార్ కలేదు, ఎవరు కలేదు, అర్జీ పీకిస్తే అర్జీ ఏం సమస్య అంటే మాది ఆదోని సార్, ఇట్లా 4 సంవత్సరం తిరుగుతున్నాము. మాకు ఇది నష్టపరిహారం వరదలది 25 లక్షలు నష్టం వచ్చింది వరదల్లో. కానీ 1-2 లక్షలు అడిగినారు గత ప్రభుత్వంలో. ఎవరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, తర్వాత ఇక్కడ సెక్రటరియట్లో. అక్కడ నుంచి స్పందన వచ్చింది, దీని గురించి ఇవ్వమని. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ ప్లేట్లో వర్షం వచ్చింది, వీళ్ళకి 25 లక్షలు నష్టం వచ్చింది. చేనేత కుటుంబం మేము, హ్యాండ్లూమ్ పవర్లూమ్ వేసింటాం సార్. కానీ మాకు అప్పు వచ్చేసిన 25 లక్షలు, ఇప్పటివరకు 25,000 వడ్డీ కడుతున్నాము. మా లోకేష్ సార్ ఏమన్నారు, మీకు ఏమన్నా కావాలేకుంటే మాకు దగ్గర రమ్మన్నారు. మేము అర్జీ చేసినాము. ఆ పిఏ తీసుకుని ఏమన్నారు, మీకు మెసేజ్ వస్తున్నాను. ఇంతవరకు మెసేజ్ రాలేదు సార్ మాకు. ఏమో ఫోన్ కూడా రాలేదు. మరి ఈరోజు మళ్ళీ వచ్చారా? అదే పనిగా వచ్చినాం. మరి ఇప్పుడు కూడా అర్జీ ఇస్తే సార్ దొరకలేకుంటే పర్వాలేదు. సారు గతంలో లాగా వెంటనే చర్యలు తీసుకొని ఇవి అవినీతి పాల్పడుతున్నారు, ఎందుకు మీరు పెండింగ్ ఉందని వాళ్ళ మీద చర్యలు తీసుకొని విచారణ చేసి మాకు సహకరించాలని నేను కోరుచున్నాం సార్. మరి ఒక పెద్ద సమస్య సార్, నిరుద్యోగులకు 4,000 ఉద్యోగాలు అప్లికేషన్ ఇచ్చినాము. మెడికల్ కాలేజ్, తర్వాత వైద్య ఆదోని ఏరియా ఆసుపత్రిలో 100 ఉద్యోగాలు ఉండే. ఆ ఉద్యోగాల కోసం మెరిట్కి ఇస్తామన్నారు. 600కు 600 మార్కు ఉంటే కూడా 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు తీసుకుని 1,000కు అమ్ముకున్నారు. 2023 నవంబర్ నోటిఫికేషన్. మా దగ్గర ప్రపంచం మాకు ర్యాంక్ వచ్చింది 93%. నా కొడుకుకి డిగ్రీ బీఎస్సీ 91కి ఇచ్చినారు. కలెక్టర్ గారు, తర్వాత గిడ్డయ్య అని ఆయన వైద్యాధికారి ఉన్నాడు. ఆ విషయం ఎమ్మెల్యేకి చెప్పింది నేను. ఏం ర్యాంక్ వచ్చేసినారు మా వైసీపీ ఎమ్మెల్యేకి. లేదు నేను చేపిస్తానన్నారు. అంటే మరి అర్హత ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ర్యాంక్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ ద మెడికల్ యాక్ట్ కంపల్సరీ ఇవ్వాలా. అది కూడా ఇవ్వలేదు సార్. మేము కోర్టుకి వేయమన్నారు. కోర్టుకి వేస్తాము. కోర్టుకి వేస్తే 3-4 సంవత్సరం వీళ్ళతో విచారణ చేసి ఆ ఉద్యోగాలు భర్తీ చేసి 100 పోస్టులు ఉన్నాయి ఖాళీ. అర్హత ఉన్న నర్సింగ్ పోస్టు, ఎస్సీ, బీసీ, మైనార్టీ అవి ఏం ఫిలప్ చేయలేదు. వీళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలు వాళ్ళు పెట్టుకున్నారు. గతం 2023 డిసెంబర్. ఇంతవరకు రాలేదు. దాన్ని కూడా అర్చిస్తాం సార్కి. లోకేష్ సార్ మీరు చర్య తీసుకుని మీరు ఏమన్నారు, మీరు దగ్గర రాండి అన్నారు. వైసీపీ ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వాన్ని అవినీతి చేసే వాళ్ళ మీద విజిలెన్స్ ద్వారా, వీసీపీ ద్వారా విచారణ చేయాలా. వాళ్ళ కలెక్టర్ ఉన్ని ఎంత పెద్ద దగ్గర ఉన్ని వానికి అర్హత ఉన్ని మా పిల్లోనికి ఉద్యోగం రావాలి సార్. 93%, 91కి ఇచ్చినారు. ఆరోగ్యశ్రీ టెస్ట్లో కంప్యూటర్ డేటా ఆపరేటర్ బీఎస్సీ మా కొడుకు పేరు సబీర్. చెప్పాలని వస్తే సార్ కలలేదు. మేము చాలా దూరము, మాది 500 కిలోమీటరు. 4 గంటలు వచ్చినాము, నాష్టా కూడా చేయలేదు, టీ తాగడం. దయచేసి మీరు మీడియా ద్వారా చూసి మా సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది. ఎందుకంటే కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా చర్య చేయడం లేదు. ఇంత దూరం వచ్చినాము. ఆ సమస్య పరిష్కారం మీ దగ్గర ఎందుకు ఇస్తాం సార్? మీరు మీడియా ద్వారా చెప్తున్నారు సార్. మా లోకేష్ గారు చాలా బాగా మాట్లాడినారు. మీ సమస్య పరిష్కరిస్తే మీకు పుణ్యం వస్తుంది, నాట్ పొలిటికల్. నేను ఒక జిల్లా ఒక్కడి మెంబరు, ఆదోని కర్నూలు జిల్లా, మాజీ వైసీపీ కౌన్సిలర్ సార్. నేను ఎంఐఎం వైసీపీలో నా సొంత ఆస్తి 50 లక్షల నుంచి 70 లక్షలు అమ్మి ఇడిచిపెట్టాను. ఇప్పుడు వ్యాపారం చిన్న చేనేత పెన్షన్ 4,000 వస్తుంది నాకు. అది కూడా థ్యాంక్స్ ప్రత్యేక. 6,000 పెన్షన్ చేసినాడు వికలాంగులకి చంద్రబాబు నాయుడు. ఇక్కడ లేదు, మంచి పని అది, పుణ్యం వస్తుంది. ఏం సార్ ఈ విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇది తర్వాత ఒక్కబడి అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు సార్. ఒక్కబడి ఆఫీస్ పోతున్నాను, సిఓ ఆఫీస్కి, లోకేష్ సార్కి ఇచ్చిన. అది కూడా కర్నూలు జిల్లా మా ఆధునిక సమస్యలు ఎన్ని ఉన్నాయో పరిష్కరిస్తే మీకు పుణ్యం వస్తుంది. నా పేరు ఇస్మాయిల్ సార్, జిల్లా మాజీ ఒక్కబడి డైరెక్టర్. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు. లోకేష్ గారికి కూడా మంచి పెట్టినారు. అండ్ కొన్ని కంప్యూటర్ పెడితే వెంటనే సమస్య పరిష్కరిస్తే 15 రోజులే కాలేదు. మరీ రాస్తున్నాను, టికెట్ ఖర్చు 2,000 పోతుంది. మరి పరిష్కరిస్తే బాగుంటుంది జిల్లా కలెక్టర్ ద్వారా. నమస్తే సార్, నా పేరు ఇస్మాయిల్.